తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లే కనబడుతున్నారు. ఆయన ప్రతి అడుగులోనూ టెన్షన్ కనిపిస్తుంది. నిర్ణయాల్లో కావచ్చు, ప్రసంగాల్లో కావచ్చు కొంత తేడా అయితే కనిపిస్తుంది. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు చంద్రబాబు ప్రసంగాల్లో కొంత మాటలు కూడా స్లిప్ అవుతున్నారు. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియని పరిస్థితి. గత ఎన్నికల్లో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేశాడని జగన్పై పదే పదే ఆరోపణలు చేసినప్పటికీ జనం నమ్మలేదు. ఈసారి చంద్రబాబు తాను చేసే ఆరోపణలను జనం నమ్ముతారా లేదా అన్న భయంలో మాత్రం ఆయన ఉన్నట్లే స్పష్టంగా కనిపిస్తోంది. తాను జైలుకి వెళ్ళి వచ్చిన తరువాత కూడా సింపతి పెద్దగా కనపడకపోవడంపై కూడా టీడీపీ అధినేత కొంత కలత చెందుతున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయంగా ఒత్తిడిని అయితే ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రజాగలంలో చేస్తున్న ప్రసంగాలే ఇందుకు అద్దం పడుతున్నాయి. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తానని చెప్పేదానికంటే ఎక్కువగా జగన్ ప్రభుత్వంపై విమర్శలకు ఆయన తీవ్ర స్థాయిలో దిగుతున్నారు. సాధారణంగా సూపర్ 6తో పాటు మేనిఫెస్టోను కూడా విడుదల చేసిన తరువాత వాటి గురించి ఎక్కువగా చెప్పాల్సి ఉండగా వాటిని పెద్దగా ప్రస్తావించకుండా జగన్ మరోసారి అధికారంలోకి వస్తే మీ ఆస్తులు కాజేస్తాడు అంటూ ప్రజలను భయపెట్టే పనిలో ఉన్నారు. ఎవరైనా భయపడేవారే ఎదుటివారిని భయపెడతారన్న మానసిక నిపుణులు చెబుతున్న మాటలకు అనుగుణంగానే ఆయన రాజకీయ ప్రసంగాలు సాగుతున్నాయని చెప్పాలి. అందుకే ఆయన ఒత్తిడిలో ఉన్నారని చూసేవారికి ఎవరికైనా అర్థమవుతుంది. ఇక చంద్రబాబు నాయుడు గతంలో మాదిరి కాకుండా అంతా తానే అయి ప్రజాగలం పేరిట విస్తృతంగా పర్యటిస్తున్నారు. చివరకు తన కుమారుడు లోకేష్ను కూడా మంగళగిరిలోనే ఎక్కువసేపు ఉండేలా కట్టడి చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఎంచుకున్న ప్రాంతాల్లోనే ఉమ్మడి సభలను ఏర్పాటు చేస్తున్నారు. అది తనపైన తన కుటుంబపైన తీవ్ర స్థాయి విమర్శలు చేసే వైసీపీ నేతల నియోజకవర్గాలకే పవన్ను వెంట తీసుకెళ్తున్నారు. ఇక మోదీ అమిత్ షా సభలకు కూడా ఆయన హాజరవుతూ తన బలగం ఇది అది అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది ఎంత అవసరమో ఆయన పార్టీ నేతలకు తెలియజేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏమాత్రం తేడా జరిగినా పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని ఆయనకు తెలియని విషయం కాదు. అందుకే ప్రతి అడుగు ఆచి తూచి వేస్తున్నారు. ముఖ్యంగా మేనిఫెస్టోలో సాధ్యం కాని హామీలు ఇవ్వడం కూడా ఆ ఒత్తిడికి కారణమని చెప్పక తప్పదు. బడ్జెట్ సరిపోతుందా లేదా అన్నది ఆలోచించకుండా 50 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పింఛన్ ఇస్తామని చేసిన ప్రకటన కూడా ఇందులో భాగమేనని చెప్పక తప్పదు. అలాగే ఇంట్లో ఎంతమంది ఉన్నా తల్లికి వందనం ఇస్తామని పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం కావచ్చు. రైతులకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం అవ్వచ్చు. దీంతో పాటు కులాల వారీగా కార్పొరేషన్లకు కేటాయించే నిధులు కూడా 1,000 కోట్లు కేటాయిస్తానని చెబుతూ ఆయన ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఇన్ని రకాల హామీలు, వాగ్దానాలు ఇస్తున్నారంటే ఎంత ఒత్తిడిలో ఉన్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి చివరకు గెలుపు ఎవరికి దక్కుతుందో తెలియదు, కానీ చంద్రబాబు మాత్రం అంత హ్యాపీగా లేరన్నది వాస్తవం.